గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం ముందుకు వచ్చి హర్ష కుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి ఆయన మనతో మాట్లాడతారు. ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. జై భీమ్. మరి ఈరోజు మీ కమిట్మెంట్కి సెల్యూట్. ఆదివారం పూట 3 గంటలైంది భోజనం చేయకుండా ఒక కమిట్మెంట్తో ఇక్కడ ఉన్న మీ నాయకులందరూ నుంచి కూర్చున్నారు. దానికి సెల్యూట్. మీరు నాకు అంటే ఈ రోజున ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ముందు మాట్లాడే అవకాశం నాకు దొరికింది. నాకు తెలిసి మీరు అందరూ భోజనం చేయలేదు, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ టీచర్స్ కమ్యూనిటీ అని ఎందుకు అన్నాను అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓ రాజుగారంట ఆస్థానంలో మీటింగ్ పెట్టుకున్నారంట. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఏది అని చెప్పి మంత్రులను అడిగాడంట. మంత్రులను అడిగితే ఒక ఆయన లెగిసి ఇంజనీర్స్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ అన్నాడట. ఎందుకంటే లేకపోతే ఈ డ్యాములు కట్టలేం, వాటర్ ఇవ్వలేం, రోడ్ ట్రాన్స్పోర్ట్ జరగదు అన్నాడట. అయితే ఇంజనీర్స్కి ఇచ్చేద్దాం అన్నాడంట. ఇంకొక ఆయన వచ్చి డాక్టర్స్కి ఇచ్చేద్దాం అన్నాడంట. డాక్టర్స్ లేకపోతే లైఫ్ లేదు, డాక్టర్స్ లేకపోతే మనం లైఫ్ను ఊహించుకోలేం, మనల్ని కాపాడేది వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నాడంట. ఇంకొక ఆయన లెగిసి సోల్జర్స్కి ఇద్దాం, సైనికులు లేకపోతే ఈ రాజ్యమే లేదు, మనల్ని శత్రువు నుంచి కాపాడేది సైనికులే అన్నాడంట. వెంటనే ఆ రాజు ప్రైమ్ మినిస్టర్ వైపు చూసి ఎవరికి ఇవ్వాలో అర్థం అవట్లేదు, ఓసారి దీనికి గొడవేంటో చూడంటే ఆయన వెంటనే ప్రైమ్ మినిస్టర్ అన్నాడంట. ఈ మాట మీరు నన్ను అడుగుతారని తెలుసు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళి ఒక ముసలావిడిని నడుచుకుంటూ లోపల తీసుకొచ్చాడంట దర్బార్లోకి. తీసుకొచ్చిన వెంటనే ఈ ఇంజనీర్ నించున్నాడంట, ఈ డాక్టర్ నించున్నాడంట, మిగిలిన సైనికులు నించున్నారంట. తెలియకుండానే రాజుగారు నించోవాల్సిన అవసరం లేదు, రాజుగారు కూడా నించున్నారట. ఎందుకీ ఆ ఓల్డ్ లేడీ ఎవరు? టీచర్. ఈ సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులందరినీ తయారు చేసేది ఒక టీచర్. ఈవెన్ ఆ టీచర్స్ని కూడా తయారు చేసేది కూడా ఒక టీచరే. సో అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ అన్నాను. సో నాకు టీచర్స్ పట్ల ఉండే గౌరవం ఏంటో ఒక స్టోరీ రూపంలో చెప్తే మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ స్టోరీ చెప్పాను. అండ్ మీరు ఫైట్ చేస్తున్న విషయాల గురించి నాకు చాలా క్లియర్గా తెలుసు. 11th PRC ఉంది, అది రీసెంట్గా రద్దు చేసింది గవర్నమెంట్ వచ్చిన వెంటనే. 12th PRC కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. 12th PRCలో అట్లీస్ట్ ఒక 30% అన్న IR ఇస్తే బాగుంటుందని లీడర్స్ అందరూ కూడా క్లియర్గా గవర్నమెంట్ ప్రజెంట్ చేశారు. ఖచ్చితంగా మీ ఫైట్లో భాగం అవుతాను, మీ వాయిస్ని అవుతాను, నాకు ఒక అవకాశం కల్పించండి. అంతేకాకుండా మీరు ఫైట్ చేస్తున్న ప్రతి విషయంలో అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే లాస్ట్ గవర్నమెంట్ PRC ఇవ్వలేదు, లేదంటే 11th PRCలో ఆ కట్స్ అన్నీ చాలా భయంకరంగా విధించాడు. తర్వాత IR ఇవ్వలేదు, టైంకి జీతం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే అట్లీస్ట్ ఈయన వచ్చాడు టైంకి జీతం అన్న ఇస్తున్నాడు, ఇదే బాగుంది అన్నట్టు అయిపోయింది. కానీ ఇటువంటి లీడర్స్ పోరాడపోతే అది కూడా టైంకి ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి. సో నేను చాలా క్లియర్గా అంబేద్కర్ ఐడియాలజీని ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్, సో ఆ ఐడియాలజీని చాలా దగ్గరగా చదివి అది మైండ్లో పెట్టుకుని ఒక హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా ఆయన పోరాట పటిమని చేతిలో పెట్టుకుని ముందుకెళ్దామని అనుకునే ఉద్దేశంలో వచ్చాను మీ ముందుకి. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి, మీ బిడ్డ లాంటి వాడిని. టీచర్స్ యొక్క ఆశీర్వాదం ఉంటే మీ ఫ్యామిలీస్లోనే చాలా ఓట్లు ఉంటాయి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మీ వాయిస్ నా వాయిస్ కింద రేపు పొద్దున్న కౌన్సిల్లో వినిపిస్తాను. ఒక్క అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన BTA టీం అందరికీ కూడా, కార్యవర్గ సభ్యులకి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.